క్రీస్తు ప్రభు యొక్క శ్రమల దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. ఈ సందర్భంలో 2025 సంవత్సరం మార్చి నెల 27వ తారీఖు, ఇప్పటికీ 20 రోజులు అవుతుంది క్రీస్తు ప్రభు యొక్క శ్రమ దినం ప్రారంభమై. ఈ ప్రత్యేక సమయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 39వ వచనం చూసినట్టయితే, వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి అని మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు యొక్క శ్రమల జీవితం ఎలా ఉంటుందో ప్రభు ముందుగానే వివరించారు. ద్రాక్ష తోట గురించి మాట్లాడినప్పుడు ద్రాక్ష తోట యజమాని కౌలుదారులకు ఇచ్చినప్పుడు ఆ కౌలుని వసూలు చేయటానికి సేవకులను పంపించాడు. మొదటగా ఒక సేవకుని పంపించాడు, తదుపరి కొద్దిమంది ఎక్కువ పంపించాడు. ఈ సేవకులను వాళ్ళు కౌలుదారులు మరి రావాల్సినటువంటి యజమానికి ఇవ్వాల్సినటువంటి కౌలుని అప్పగించకుండా వాళ్ళు తిరుగుబాటు చేశారు. చివరికి తన కుమారుని పంపించడం జరిగింది. ఆ కుమారుని ద్రాక్ష తోట వెలుపల చంపినట్టుగా ఈ వచనం మనకి తెలియపరుస్తుంది. అంటే యేసు ప్రభు యొక్క శ్రమల జీవితం, మరణం ఏ విధంగా ఉంటుందో ఈ వచనం ద్వారా మనకి తెలియపరుస్తుంది. అందుకే నాడు యేసుక్రీస్తు మరణం మరి ఎంతో అందరికీ రక్షణ ప్రసాదించినటువంటి మరణం. అందుకే ప్రభు తన మరణాన్ని ముందుగానే స్మరించుకున్నాడు. ఆ ద్రాక్ష తోట యజమాని మరి ఆ యొక్క సేవకుల్ని పంపించిన వారిని కొట్టి చంపినప్పుడు చివరి తన కుమారుని పంపించడం జరిగింది. కుమారుని చంపడం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు మానవులను రక్షించటానికి మరి వాళ్ళని ఆధ్యాత్మిక విధంగా ఫలించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాగే మనం ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క శ్రమ దినాల్లో మనం 20వ రోజుని స్మరించుకుంటున్నాం. ఇంకా ప్రభు జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడి ఆత్మీయతలో మనలో ఆ దేవుడు కోరుకున్నట్టు ఫలాలు మనం కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. ప్రభు అయిన దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.